everyone, Tinglish teacher here. Welcome back to our channel. I hope everyone is doing well. ఈ రోజు కూడా మీ అందరి కోసం మరొక మంచి వీడియో స్టార్ట్ చేయబోయే ముందు ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మీ అందరికీ ఉపయోగపడే మంచి ప్రొడక్ట్స్ ని ట్యాగ్ చేశాను. అవి మీకు నచ్చితేనే లింక్ క్లిక్ చేసి పర్చేస్ చేయండి. And now we were having a Telegram channel. ఈ Telegram channel లో every minute కూడా అవుట్ఫిట్ సజెషన్స్ అలాగే మంచి డిస్కౌంటెడ్ డీల్స్ పోస్ట్ అవుతూనే ఉంటాయి. త్రూ దిస్ ఛానల్ మీరు చాలా మనీనే సేవ్ చేసుకోవచ్చు. ఒక్కసారి ఛానల్ అంతా చెక్ చేయండి. వర్త్ అనిపిస్తేనే జాయిన్ అవ్వండి. ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో అలాగే కమ్యూనిటీ పోస్ట్ లో ఉంది. ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడైతే ఈ వీడియోలో ఇంటికి సంబంధించిన సెంటెన్సెస్ ఇంగ్లీష్ లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్ గా ఎగ్జాంపుల్స్ తో చూసేద్దాం. వీడియో అలాగే వీడియోలో ఉన్న సెంటెన్సెస్ మీకు నచ్చితేనే ఒక లైక్ చేయండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటి యొక్క ఆన్సర్స్ ని చూసేద్దాం. ఫస్ట్ వన్ ఇస్ కృతజ్ఞత. ఈ పదాన్ని మనం ఇంగ్లీష్ లో గ్రాటిట్యూడ్ అని చెప్తాం, అంటే కృతజ్ఞతా భావం అని. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఇస్ టైం ఉంది కానీ సరిపోదు. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో దెర్ ఇస్ టైమ్ బట్ నాట్ ఎనఫ్ ఈ విధంగా చెప్తాం. ఇప్పుడైతే ఈ వీడియోలో మీకోసం 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఇస్ పాదరసం. పాదరసం మీకు తెలిసే ఉంటుంది కదా, సో దీన్ని ఇంగ్లీష్ లో ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఇప్పుడు మీకోసం సెకండ్ క్వశ్చన్, అదేంటంటే రెడీ అవ్వకుండా ఏం చేస్తున్నావు, లేదా తయారవ్వకుండా నువ్వు ఏం చేస్తున్నావు? ఈ సెంటెన్స్ని మీరు ఇంగ్లీష్లో ఏ విధంగా అడుగుతారో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో ఈజ్ ఇంట్లోనే ఉంటావా. ఇది చాలా ఫ్రీక్వెంట్గానే అడుగుతూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో విల్ యూ స్టే అట్ హోమ్ ఆర్ విల్ యూ బీ అట్ హోమ్ ఈ విధంగా అడుగుతాం. అదే విల్ యూ స్టే అట్ హోమ్ టుడే అంటే నువ్వు ఈరోజు ఇంట్లోనే ఉంటావా అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ ఐ విల్ కమ్ టు యువర్ హౌస్ ఓన్లీ ఇఫ్ యూ ఆర్ హోమ్, అదర్వైజ్ ఐ విల్ నాట్ కమ్. ఐ విల్ కమ్ టు యువర్ హౌస్ ఆర్ హోమ్ ఓన్లీ ఇఫ్ యూ ఆర్ హోమ్, అదర్వైజ్ ఐ విల్ నాట్ కమ్ అంటే నువ్వు ఇంట్లో ఉంటేనే నేను మీ ఇంటికి వస్తాను, లేకపోతే రాను అని. నౌ ద సెకండ్ ఎగ్జాంపుల్ ఈస్ how many times do I have to tell you to stay home? How many times do I have to tell you to stay home? అంటే నిన్ను ఇంట్లోనే ఉండమని నేను నీకు ఎన్నిసార్లు చెప్పాలి అని. సెంటెన్స్ నెంబర్ 2 ఈస్ ఇంట్లో లేకుండా ఎక్కడికి వెళ్ళావు. ఇలా కూడా చాలాసార్లు అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో where did you go without being at home? Where did you go without being at home? ఈ విధంగా అడుగుతాం. where did you go అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని. Now the first example is I came to your house for you but you are not at home. I came to your house for you but you are not at home అంటే నేను నీ కోసం మీ ఇంటికి వచ్చాను కానీ నువ్వు మీ ఇంట్లో లేవు అని. Now the example number 2 is I know you are not at home at this time but I came unnecessarily. I know you are not at home at this time but I came unnecessarily అంటే నువ్వు ఈ టైంలో ఇంట్లో ఉండవు అని నాకు తెలుసు, కానీ నేనే అనవసరంగా వచ్చాను అని. సెంటెన్స్ నెంబర్ 3 ఈజ్ ఇంట్లో ఉంటావనుకుని వచ్చాను, లేదా నువ్వు ఇంట్లో ఉంటావనుకుని నేను వచ్చాను అని. ఇలా కూడా చాలాసార్లు అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ఐ కేమ్ థింకింగ్ యూ విల్ బీ అట్ హోమ్. ఐ కేమ్ థింకింగ్ యూ విల్ బీ అట్ హోమ్ ఈ విధంగా చెప్తాం. థింకింగ్ దట్ యూ విల్ బీ అట్ హోమ్ అంటే నువ్వు ఇంట్లో ఉంటావనుకున్నాను అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ If I come for you, where did you go instead of being at home? If I come for you, where did you go instead of being at home? అంటే నేను నీ కోసం వస్తే నువ్వు ఇంట్లో ఉండకుండా ఎక్కడికి వెళ్ళావు అని. Now the second example is I am waiting for you near your house. How long will I have to wait? I am waiting for you near your house. How long will I have to wait? అంటే నేను మీ ఇంటి దగ్గర నీ కోసం ఎదురు చూస్తున్నాను లేదా వెయిట్ చేస్తున్నాను, నేను ఇంకెంతసేపు వెయిట్ చేయాలి అని. సెంటెన్స్ నెంబర్ 4 ఈజ్ ఎప్పుడు ఇంట్లోనే ఉంటావా. ఎవరైనా ఎప్పుడు ఇంట్లోనే ఉన్నప్పుడు ఇలా అడుగుతూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో డూ యూ ఆల్వేస్ స్టే అట్ హోమ్, డూ యూ ఆల్వేస్ స్టే అట్ హోమ్ ఈ విధంగా అడుగుతాం. ఆల్వేస్ స్టేయింగ్ అట్ హోమ్ అంటే ఎప్పుడు ఇంట్లోనే ఉండటం అని. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్ని కూడా చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ Don't you feel bored if you stay at home all the time? Don't you feel bored if you stay at home all the time? అంటే
ఎప్పుడు ఇంట్లోనే ఉండటం నీకు బోర్గా అనిపించదా, లేదా ఎప్పుడు ఇంట్లోనే ఉంటే నీకు బోర్ కొట్టదా అని. నౌ ద సెకండ్ ఎగ్జాంపుల్ ఇస్ I think we should go somewhere because I don't feel like staying at home. I think we should go somewhere because I don't feel like staying at home. అంటే నాకు ఇంట్లో ఉండాలని అనిపించడం లేదు, అందుకే మనం ఎక్కడికైనా వెళ్దాము అని. నౌ ద ఫిఫ్త్ సెంటెన్స్ ఇస్ ఇంట్లో లేను నువ్వు రేపురా. ఇది కూడా చాలా కామన్ గానే అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో I am not at home, you come tomorrow, or I am not home, you come tomorrow. ఈ విధంగా చెప్తాం. హోమ్ అనే పదాన్ని మనం నౌన్ అండ్ వర్బ్ రెండిటిగా యూస్ చేయొచ్చు. అందుకనే ఐ ఆమ్ నాట్ ఎట్ హోమ్ అండ్ ఐ ఆమ్ నాట్ హోమ్ ఈ రెండు కూడా కరెక్ట్ సెంటెన్సెస్. సో నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ ఐ కాంట్ మీట్ యూ టుడే, సో విల్ యూ కమ్ టుమారో. ఐ కాంట్ మీట్ యూ టుడే, సో విల్ యూ కమ్ టుమారో. అంటే నేను నిన్ను ఈరోజు కలవలేను, కాబట్టి నువ్వు రేపు రాగలవా లేదా రేపు వస్తావా అని. అనదర్ ఎగ్జాంపుల్ ఇస్ it will be late when I go home today, so will you come tomorrow. It will be late when I go home today, so will you come tomorrow. అంటే ఈరోజు నేను ఇంటికి వెళ్ళేసరికి లేట్ అయిపోతుంది, కాబట్టి నువ్వు రేపు వస్తావా అని. సెంటెన్స్ నెంబర్ 6 ఇస్ ఇంట్లోనే ఉండి చిరాకుగా అనిపిస్తోంది. ఇలా కూడా చాలాసార్లు అనుకుంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో I feel bored at home. I feel bored at home, or I feel irritated at home. ఈ విధంగా చెప్తాం. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఇస్ I feel bored at home, so I want to start some business. I feel bored at home, so I want to start some business, or start any business. అంటే ఇంట్లో ఉండి నాకు చాలా బోరుగా అనిపిస్తోంది, అందుకే నేను ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను అని. Another example is I feel happiest when I am busy. I feel happiest when I am busy. అంటే నేను బిజీగా ఉంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అని. నెక్స్ట్ సెంటెన్స్ ఇస్ నేను ఇంట్లో తప్ప బయట తినను. ఇలా కూడా చాలాసార్లు అనుకుంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో I don't eat out except at home. I don't eat out or outside except at home. ఈ విధంగా చెప్తాం. ఇప్పుడు దీనికి సంబంధించిన 2 ఎగ్జాంపుల్స్ని కూడా చూద్దాం. ఫస్ట్ వన్ ఇస్ Nowadays I am cooking and eating with my hands at home. Nowadays I am cooking and eating with my hands at home, or I am cooking and eating with my own hands at home. అంటే ఈ మధ్య నేను నా చేతులతోనే వండుకొని తింటున్నాను, ఇంట్లోనే తింటున్నాను అని. Another example is all my stress goes away when I cook. All my stress goes away when I cook. అంటే నేను వంట చేసినప్పుడు లేదా నేను వండినప్పుడు నా స్ట్రెస్ అంతా కూడా పోతుంది అని. నౌ ద లాస్ట్ సెంటెన్స్ ఈజ్ ఈ ఇంట్లో ఉండటం నా వల్ల కాదు. ఇది కూడా చాలాసార్లు అనుకుంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో బీయింగ్ ఇన్ దిస్ హౌస్ ఇస్ నాట్ ఫర్ మీ. బీయింగ్ ఇన్ దిస్ హౌస్ ఇస్ నాట్ ఫర్ మీ. ఈ విధంగా చెప్తాం. బీయింగ్ ఇన్ దిస్ హౌస్ అంటే ఈ ఇంట్లో ఉండటం అని. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ I wouldn't be in this house if there was a fight over every little thing. I wouldn't be in this house if there was a fight over every little thing. అంటే ప్రతి చిన్న విషయానికి కూడా గొడవ జరుగుతూ ఉంటే నేను ఈ ఇంట్లో ఉండలేను అని. ఫైట్ ఓవర్ ఎవ్రీ లిటిల్ థింగ్ అంటే ప్రతి చిన్న విషయానికి గొడవ అని. Another example is I feel so irritable just to come home. I feel so irritable just to come home. అంటే ఇంటికి రావడానికి నాకు చాలా చిరాకుగా అనిపిస్తోంది అని. ఐ ఫీల్ సో ఇరిటబుల్ అంటే నాకు చాలా చిరాకుగా అనిపిస్తుంది అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with the useful and interesting video. Until then, keep learning, keep practicing, and keep supporting Tinglish Teacher. Have a good day. Bye-bye.